ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం బనకచెర్లపై చర్చ ఇవాళ కూటమి సర్కార్ ఏడాది వేడుకలు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సభ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు ఆరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు సింగయ్య మృతి కేసులో ఏటూగా జగన్ నేర నిరూపణ అయితే జీవిత ఖైదు పడే అవకాశం తెలంగాణను ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చేలా హరీష్ రావు వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్న పొంగులేటి కాళేశ్వరంపై బీజేపీ స్టాండే నా స్టాండ్ భిన్నంగా ఎవరు మాట్లాడినా హైకమాండ్ చూసుకుంటుందన్న బండి సంజయ్ ఎందరో పౌరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఈటెల ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారంటూ విమర్శలు నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లడుగుతామన్న పొంగులేటి నాన్ ట్యాక్స్ రెవెన్యూపై దృష్టి సారించాలంటూ భట్టి ఆదేశాలు దీంతో పాటు కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలంటూ సూచన ఇవాళ వైసీపీ యువత పోరు కార్యక్రమం నిరుద్యోగుల పక్షాన యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట రొట్టెల పండుగ ఏర్పాట్లపై దర్గాలో మంత్రి నారాయణ సమీక్ష జూలై 6 నుంచి రోటీ ఫెస్టివల్ 30 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు అమరావతి రైతులపై దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు వైసీపీపై మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషం కక్కుతుందంటూ విమర్శలు సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ వ్యవసాయం దండగన్న సీఎం రైతులకు ఏం మేలు చేస్తారు నమ్మిన ప్రజలను మోసగించడంలో చంద్రబాబు రికార్డ్ ప్రపంచ యోగా పేరుతో పబ్లిసిటీ అంటూ అమర్నాథ్ విమర్శలు ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం సీజ్ 4.44 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ మావోయిస్టులపై రాయ్పూర్ లో అమిత్ షా రివ్యూ వర్షాకాలంలో ఆపరేషన్ కొనసాగుతుందని వార్నింగ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో నిండిన భక్తులు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో విషాదం అనాజ్పూర్ చెరువులో పడి 2 మృతి పశ్చిమాసియా యుద్ధంలోకి దిగిన అమెరికా ఇరాన్ పై అత్యంత శక్తివంతమైన B2 బాంబుతో దాడి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ 40 క్షిపణులతో దాడి యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలు ఆందోళన హర్ముజ్ జలసంధి మూసివేత దిశగా ఇరాన్ అడుగులు ఇరాన్ నిర్ణయంతో భారత్ దిగుమతులపైన ప్రభావం ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దలేని వారు అవసరమా అని ప్రశ్న పోచారం మున్సిపాలిటీలోని హైడ్రా కూల్చివేతలు 7.16 ఎకరాల్లో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైడ్రా తూర్పు నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక ప్రాజెక్టు 17A పేరిట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో ముంబైలో నిర్మితం